పిల్లల ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులు అప్పులు చేసి వడ్డీలు కడుతూ కట్టేవాళ్ళని చూసాం. ఇక రాబోయే రోజుల్లో 4 నెలల తర్వాత కట్టాల్సిన ఫీజు గూడా ముందే కట్టాలి. లేకపోతే వడ్డీ కట్టాలనే కొత్త కల్చర్ స్టార్ట్ చేశారట. తాజాగా సాక్షి ఒకటి హైలైట్ చేసుకొని ఫీజు కట్టండి లేదంటే వడ్డీ విధిస్తాం అంటూ సాధారణంగా విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత స్కూళ్ళు ఫీజులు వసూలు చేస్తుంటే విద్యా సంవత్సరంలో టర్మ్ ఫీజులను తల్లిదండ్రులు తమ ఆర్థిక వెసులుబాటును బట్టి చెల్లిస్తుంటారు. పాఠశాలలో ఇప్పటివరకు సంవత్సరాంత పరీక్షలు కూడా జరగలేదు. వేసవి సెలవులు ఇవ్వలేదు. అప్పుడే వచ్చే విద్యా సంవత్సరానికి ఫీజులు కట్టడం ఏంటని లేకపోతే వడ్డీ పడుతుందని చెప్పడం మీద తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఫీజు చెల్లింపు ఆలస్యమైతే బ్యాంకు వడ్డీ విధిస్తామంటాం తాము ఎన్నడూ చూడలేదని దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని విద్యార్థులు తల్లిదండ్రులు చెప్తున్నారు. ఏంటయ్యా విషయం అంటే నిర్దేశిత సమయంలోగా ఫీజులుగా చెల్లించకపోతే వడ్డీతో కలిపి దాన్ని చెల్లించాలని కొత్త విధానాన్ని కార్పొరేట్ స్కూళ్ళు తెరలేపై విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థితిని బట్టి విద్యా సంవత్సరం ప్రారంభంలోనో మధ్యలోనో చివరిలోనో ఫీజులు చెల్లిస్తుంటారు. ఆర్థిక భారంతో చదువుతున్న వీరికి గుండెలో గుణపాలు గుచ్చే విధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే ఫీజు చెల్లించాలని గడువు విధించడం, నిర్దేశిత సమయంలోగా చెల్లించకపోతే వడ్డీ విధిస్తామని చెప్తుండడం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫీజు చెల్లింపు ఆలస్యమైతే బ్యాంకు వడ్డీ విధిస్తామని తాము ఎన్నడూ చూడలేదని దీన్ని చట్ట ప్రకారంగా ఎదుర్కొంటామని విద్యార్థులు తల్లిదండ్రులు చెప్తున్నారు. కాగా ఫీజు కట్టకుంటే వడ్డీ అనే విధానం పూర్తిగా చట్టవిరుద్ధమని తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు చెప్పారు. ఇటువంటి విధానం అవలంబిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు చేపడతామని ప్రకటించారు.